హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఇప్పుడైతే మనం సండే కాబట్టి ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేసుకుందామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం అనమాట. ముందే అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసుకున్నా నేను. ఇప్పుడైతే ఫిష్ తెచ్చుకుందాం. మా వాళ్ళ దరిద్రం ఎట్లుందంటే ఫిష్ తినాలి అని అనుకున్న రోజే ఫిష్లు దొరకలేదనమాట. చింతలోయ అయితే ఫిష్ తీసుకొచ్చినారు. దీని పేరు అయితే బొచ్చ అనమాట. చిన్న పీసులా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న పీసులు అంటే చిన్న చిన్న ముక్కలు కాదు, సన్నగా ఇట్లా మన స్లైసెస్ లాగా సన్నగా కొంచెం సన్నగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఫ్రై కాబట్టి ముక్కలు అనేవి మాడకుండా ఉంటాయి అన్నమాట. అయితే దీంట్లోకి అయితే నేను ముందుగానే అల్లం పేస్ట్ తీసి పెట్టుకున్నా కాబట్టి దీంట్లోకి అయితే 2 చెంచాల కారపొడి, ఒక అర చెంచా ధనియాల పౌడర్, తర్వాత ఒక అర చెంచా వరకు గరం మసాలా వేసుకున్నాం అనమాట. అది మా నాన్న నాకు మా ఇంటి దగ్గర నుంచి పంపించిండు. మా నాన్న గరం మసాలా బాగా తయారు చేస్తాడు. సో దాంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నాము. రుచికి సరిపడా అయితే ఉప్పు వేసుకున్నాము. ఇక రుచికి సరిపడా అంటే మీ ఇష్టం ఎంత వేసుకోండి. దీంట్లో హైలైట్ ఏంటంటే మనకి నిమ్మకాయ వల్లనే ఈ ముక్క అనేది టేస్ట్ బాగా వస్తుంది. సో మ్యారినేట్ చేసినప్పుడు ఆ పులుపు అనేది ముక్కల్లోకి దిగుద్ది. ఈ మసాలాలన్నీ కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. లాస్ట్లో ఎందుకు వేసిన అంటే ముక్కకు పట్టించేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడైతే ఇది కూడా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ముక్కకు కారం పట్టిస్తుంటే, మసాలా పట్టిస్తుంటే అది ఈజీ అవుతుంది. ఈ ముక్కలు కూడా చాలా స్పేస్ కొంచెం కూడా లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. కాకపోతే ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనం అనుకుంటాం కానీ వీడియోసే కష్టమని, కానీ చాలా ఈజీ ప్రాసెస్. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టించుకొని ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఆ 30 మినిట్స్లో ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేసి మనకు తింటుంటే కూడా తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది, మసాలా ఫ్లేవర్ కానీ ఆ పుల్ల ఉప్పు అదంతా కూడా టేస్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇదైతే మొత్తం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసినాం అనమాట. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఇది పక్కకు పెట్టేస్తే మంచిగా ఫ్రై చేసుకోవడానికి మంచిగా అవుతుంది. సో ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాం. చూసారు కదా, ఇందాకతో పోలిస్తే ఇప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుందో. సో ఇప్పుడైతే ఇది ఒక్కొక్కరు తీసుకొని మనం పెనంలో వేసుకుందాం. పీసెస్ పెట్టుకున్నది కాబట్టి 5 అయితే వేసుకున్నాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. సో ఇవైతే లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మాకు ఇలా వచ్చింది.